రాబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక టైటాన్ కంపెనీ కావచ్చు, ఐచర్ మోటార్స్, M&M, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, TCS, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఏదైతే మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే కనుక మనతో పాటు మూర్తి నాయుడు గారు, బిజినెస్ అనలిస్ట్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,828 దగ్గర కొనసాగుతోంది. ఇటు BSE సెన్సెక్స్ 81,487, స్వల్పంగా 42 పాయింట్ల లాభంతో, అంటే ఫ్లాట్గా మార్కెట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిఫ్టీ 500 22,808 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ 55,657, నిఫ్టీ ఐటీ 38,704 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, గత 3 రోజులుగా మనం చూస్తే మార్కెట్లు అంటే అనుకున్న నష్టాల్లో కాకుండా లాభాల్లో అట్లా ఫ్లాట్ గా ముందుకు వెళ్తోంది. సార్, ఏంటి ఈ యుద్ధం నేపథ్యంలో ఈ విధంగా మార్కెట్లు ఉందా? ఒకవేళ అదే నిజమైతే గనక ఈ సమయంలో మదుపర్లు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? ఎట్లాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేయాలా? యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా గత 3 days లో కూడా మార్కెట్ ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూ చేయడం ఉండొచ్చు. లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. ఈ రోజు కొంచెం స్వల్పంగా కొంచెం మార్కెట్ ప్లస్ ఆర్ మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది 25,000 నిఫ్టీ ఏదైతే 25,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ కపుల్ ఆఫ్ వీక్స్ ఇంకా ఇక్కడే మార్కెట్ లో 25,000 బిలోనే మార్కెట్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా యుద్ధం ఏదైనా మళ్ళీ సీరియస్ అవుతాయి తప్ప మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ పీరియడ్ ని కొంచెం నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ కి సరిపడా మీరు అడిగినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఏ సెక్టార్ లో ఏ స్టాక్స్ అయితే మనకి లాభపడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో అన్న దానిపై చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్. ఏదైతే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే భారీగా మార్కెట్ లో కరెక్షన్ జరుగుతుందో ఇలాంటప్పుడు మనం ఆ సెక్టార్ ఏదైతే ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సెక్టార్ లో నెంబర్ 1 బ్యాంక్స్ కూడా ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న ప్రోగ్రెసివ్ ఉన్న బ్యాంక్స్ కూడా అన్ని కూడా మార్కెట్ లో ఈ యొక్క డౌన్ ట్రెండ్ కి అనుగుణంగా ఈ మార్కెట్ లో ఉన్నటువంటి యుద్ధ భయాలకు అనుగుణంగానే మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుంది. కాబట్టి అలాంటి స్టాక్స్ లో మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు వస్తాయి. దాంట్లో సంబంధించిన సెక్టార్స్ లో బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్ అండ్ మెటల్ సెక్టార్స్ లో మనకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టాక్స్ లో మనకి ఏదైనా మంచి డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అది సరైన ప్రైస్ చూసుకుని అడ్వైస్ చూసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ రైట్ సార్, ఆనంద్ బాబు గారు ఉన్నారు సార్ కాలర్. ఆనంద్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు గ్రావిటా ఇండియా నేను 1850 పర్చేస్ చేస్తున్నాను సార్, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా? ఒకసారి స్టార్ట్ ఏం చెప్పండి. గ్రావిటా ఇండియా. ఓకే సార్. మెటల్ స్టాక్స్ మంచి స్టాక్ చెప్పండి సార్ పర్చేస్ చేసేదానికి. ఏదైతే మీరు గ్రావిటా ఇండియా ఏదైతే చెప్తారో అది మార్కెట్ లో కొంచెం హెవీ వాలటాలిటీ ఉన్నటువంటి స్టాక్. అది ప్రస్తుతానికి అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ కూడా కొద్దిగా వెయిట్ చేస్తే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే మీరు మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. రైట్ సార్, కార్తిక్ గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్. కార్తిక్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. హిందుస్థాన్ జింక్ 1200 షేర్స్ 520 లో ఉందండి. నా పోర్ట్ఫోలియోలో ఇదే ఒకటి బిగ్గెస్ట్ క్లాస్ లో ఉంది ప్రెసెంట్. దాన్ని యావరేజ్ చేయమంటారా లేదంటే ఏమన్నా తగ్గించుకోమంటారా లేదంటే కంటిన్యూ చేయమంటారా సార్ హోల్డింగ్? ప్రెసెంట్ 439. యాక్చువల్గా ఏంటంటే 420 రూపీస్ 400 రేంజ్ లో ఈ మధ్యలో కానీ మార్కెట్ వస్తే ఆల్రెడీ 439 440 నడుస్తుంది. ఇంకొక 10 to 15 పాయింట్స్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తే అక్కడే యావరేజ్ చేస్తే మీకు మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. స్టాక్ అయితే మంచి స్టాక్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఏదైతే ఓవరాల్ గా ఈ 425 420 దగ్గర నుంచి సుమారుగా 500 525 550 వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. బట్ ఒక 6 months నుంచి 1 year టైం తీసుకుంటుంది. స్టాక్ అయితే మంచి పొటెన్షియల్ స్టాకే. మార్కెట్ లో కరెక్షన్ లో ఇది కూడా కరెక్షన్ లో భాగంగా డౌన్ ట్రెండ్ రావడం అనేది సహజం.
మీరు ఈ రేంజ్ లో 420 అండ్ 400 రేంజ్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, గుప్తా రెడ్డి గారు ఉన్నారు కాలర్. గుప్తా గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ ఈ రోజు లిస్ట్ అయినది 2950 తీసుకున్నాను. హిందుస్థాన్ జింక్ నిన్న 480 తీసుకున్నాను. అవి వెనక్కి వచ్చినవి రెండు. ఏమీ ఉంటారు సార్? వాయిస్ క్లారిటీ లేదు. స్టాక్ హిందుస్థాన్ జింక్ ఒకటి, ఈ రెండు కొంచెం డౌన్ అవుతున్నాయి. హిందుస్థాన్ జింక్ ఇంకోటి ఏంటండి? ఇంకొకటి సిమెంట్స్ ఎనర్జీ. సిమెంట్స్ ఎనర్జీ ఒకటి, హిందుస్థాన్ జింక్ ఒకటి. ఓకే సార్, హిందుస్థాన్ జింక్ డౌన్ అయినా కూడా ఇబ్బంది లేదు. మార్కెట్ లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అది కూడా మార్కెట్ లో దానికి తగ్గట్టుగానే మార్కెట్ తగ్గట్టుగానే అది కూడా మార్కెట్ లో కిందకు వస్తుంది. కానీ ఇది 1,85,000 crores మంచి నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీ ఇది. దాంట్లో కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఒకటే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి కూడా 10 years నుంచి కూడా 20% అబౌవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఉన్నటువంటి స్టాక్. అందులో మెటల్ స్టాక్. దీంట్లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ మనకు మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అక్యుములేట్ చేసుకోండి. మార్కెట్ లో అయితే ఒక 6 months నుంచి 1.8 డౌన్ ద లైన్ ఆల్ టైమ్ హై రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, మోహన్ గారు ఉన్నారు కాలర్. మోహన్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ గాడ్ఫ్రై ఫిలిప్స్ హోల్డ్ చేయమంటారా సార్? అది గాడ్రేజ్ ఫిలిప్స్ అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయమని చెప్తాం సార్. ఎందుకంటే అది కూడా 42,000 50,000 రూపీస్ కంపెనీ. అది మార్కెట్ లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా అబౌవ్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. మీకు ఏదైనా అవసరం ఉంటే తప్ప అదర్వైజ్ అయితే మాత్రం దాన్ని హోల్డ్ చేయండి. మార్కెట్ లో మంచి టేక్ఆఫ్ తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతున్నా సరే లాస్ట్ ఒక 2-3 months నుంచి ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ 9,000 ని క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే లాస్ట్ మనకి ఏదైతే జనవరి ఫిబ్రవరి దగ్గర నుంచి ఇది 4,500 దగ్గర నుంచి 9,000 వరకు కూడా డబుల్ అయినటువంటి స్టాక్ ఇది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. అంటే ప్రస్తుతానికి మీకు ప్రాఫిటబుల్ గా ఉంటే ఏదైనా 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటానంటే బుక్ చేసుకోండి. ఓవరాల్ గా అయితే మాత్రం ఇట్స్ వెరీ గుడ్ స్టాక్. మీరు హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్ ఇది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. కేకే గారు అడుగుతున్నారు, ఎన్సీసీ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ప్రెసెంట్ 220 ఉంది సార్. అంటే ఎన్సీసీ లో కొంచెం కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ ఇది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఫిబ్రవరి మార్చిలో కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఏదైతే అక్టోబర్ నుంచి డౌన్ ట్రెండ్ ఏదైతే ఫాలో అయిందో దాంట్లోనే 300 రూపీస్ నుంచి 170 రూపీస్ వరకు కూడా ఆల్మోస్ట్ 50% మార్కెట్ కరెక్షన్ జరిగి మళ్ళీ 225కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా కనబడుతుంది. ఒకవేళ ఏదైనా దీంట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఏదైతే 250 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతాయి అప్పుడు తీసుకుంటే మీకు మళ్ళీ 350 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, చారి గారు ఉన్నారు కాలర్. చారి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. వేదాంత అండ్ అనంతరాజు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అంటే తీసుకుంటున్నారా? మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, బట్ లాట్స్ లో ఉన్నాయి కదా, అందుకని. అనంతరాజ్ అయితే ఒక 17,000 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 500 రూపీస్ లో నడుస్తుంది. బట్ ఇది ఏంటంటే ఫండమెంటల్ గా అయితే మాత్రం అయితే వెరీ స్ట్రాంగ్ గానే ఉంది. స్టాక్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్ తీసుకున్నది. ఇప్పుడు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మార్కెట్ ఏదైతే లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఏదైతే 900 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయితే జరగలేదు. కానీ ఏదైతే ఒక 1 or 2 months లో మళ్ళీ 620 or 630 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మళ్ళీ దీని యొక్క అసలు 950 or 1,000 రూపీస్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకు దీంట్లో మనం కంటిన్యూ అవ్వమంటాం అంటే ఫండమెంటల్ గా ఇది వెరీ స్ట్రాంగ్. అండ్ లాస్ట్ ఒక 3 years నుంచి కానీ లాస్ట్ 5 years నుంచి కానీ చూసుకున్నట్టయితే అబౌవ్ 50% అబౌవ్ 60% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ కాబట్టి ప్లస్ అందులో క్యాపిటలైజేషన్ కూడా మంచి క్యాపిటలైజేషన్ ఒక 20,000 17,000 to 18,000 క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఇంకోటి మీరు నెక్స్ట్ అడిగింది వేదాంత. ఏదైతే వేదాంత కూడా ఇది మెటల్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. దీంట్లో మనకి ఏదైతే 1,72,000 కోట్ల వాల్యూ నెట్వర్క్ తో ఉన్నటువంటి కంపెనీ, క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ. ఇది లాస్ట్ 5 years గా కూడా అబౌట్ 20% నుంచి 30% వరకు కూడా యాన్యువల్ గా మనకి మంచి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. ఇదైతే ఫండమెంటల్ గా అయితే స్టాక్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం లాస్ట్ 1 year గా మాత్రం ఇది కొంచెం సస్టైనబిలిటీకి కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు కూడా మార్కెట్ లో ఇదే ప్రైస్ లో 400 రూపీస్ లోనే ట్రేడ్ అవుతుంది.
ఇది ఏదైనా 500 550 పైన ట్రేడ్ అవుతే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. బోత్ స్టాక్స్ ఫండమెంటల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, బట్ మార్కెట్ లో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల అది అక్కడే ట్రేడ్ అవుతుంది. టేక్ ఆఫ్ అవడానికి అయితే మాత్రం ఒక 3 months డౌన్ ద లైన్ టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు కంటిన్యూ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ విశాల్ మెగా మార్ట్ 125 ఉన్నాయండి. తర్వాత ఐనాక్స్ వెళ్ళి 10% లాస్ లో ఉంది, ఏం చేయమంటారు? ఇదండి విశాల్ మెగా మార్ట్. ఇంకోటి ఏంటండి? ఐనాక్స్ విండ్. ఐనాక్స్ విండ్ అయితే మాత్రం పర్వాలేదు సార్, వెయిట్ చేయండి. మళ్ళీ ఒక మూమెంట్ అయితే వస్తుంది దీంట్లోనూ. అది 200 పైన మళ్ళీ ఏదైనా ఒక రోజున మళ్ళీ వెళ్ళిన రోజున మళ్ళీ ఎనర్జీ సెక్టర్ బాగానే ఉంది కాబట్టి మనం పెద్దగా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ లో మూవ్మెంట్ రావడానికి కొంచెం టైం తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా ఒక 20,000 crores క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ. ఇబ్బంది లేదు. ఐనాక్స్ విండ్ అయితే వెయిట్ చేయండి. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి విశాల్ మార్ట్ కూడా ఏదైతే కొద్ది రోజులు వెయిట్ చేస్తే దాంట్లో ఏదైనా మనకి ఏదైనా మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రకారం మనకు వెయిట్ చేస్తే మనకి ఏదైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మార్కెట్ లో ఏదైతే అది కూడా మనకి ఏదైతే ఒక 7,000 కోట్ల కంపెనీ, అది ప్రజెంట్ అయితే 3,500 రూపాయలు ట్రేడ్ అవుతుంది. దాన్ని మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప మనం దాంట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నది అన్నది కొంచెం మనకి, ఎందుకంటే ఆల్రెడీ 4,500కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ అయితే జరిగింది 3,000 వరకు కూడా. అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఫండమెంటల్ గా అయితే మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నది కాబట్టి దీంట్లో మీరు ఇంకొక 6 months వెయిట్ చేస్తే మీరు దీంట్లో మంచి లాభాలు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా మైనస్ లోకి అయితే వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ కూడా 10 to 15% లేకపోతే 20%, లాస్ట్ ఇయర్ 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఈ ఇయర్ కూడా పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దీంట్లో కూడా మనం వెయిట్ చేయమని చెప్తాం. మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు ఇట్లాంటి పొజిషన్ లో, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం ఇన్వెస్టర్స్ ఎట్లాంటి స్టెప్, అంటే ఎట్లాంటి స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? మార్కెట్లు మరి ఇంకా ఇట్లాగే ఫ్లాట్ గానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఏమైనా రికవరీ అవుతాయా? ఏంటి పొజిషన్? యాక్చువల్గా ఏదైతే నిఫ్టీ 24,500 బిలో ట్రేడ్ అవునంత వరకు కూడా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అని ఉంటుంది. ఒకవేళ బిలో ట్రేడ్ అయినప్పుడు ఒకవేళ 24,800 కన్నా బిలో మార్కెట్ లో కానీ ఇక్కడ నుంచి కానీ కిందకి 24,500 కన్నా బిలో వస్తే మాత్రం మార్కెట్ లో ఏ సెక్టార్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో మనకి అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయని తెలుసుకోగలిగితే అందులో ఫార్మా సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే అవి, అదేవిధంగా మెటల్ సెక్టర్ దానికి సంబంధించినవి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే సెక్టార్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా సెక్టార్ వైజ్ మనం చూసుకున్న దాంట్లో ఏదైతే మెటల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం తెలివిగా ఆలోచించుకుని ఆ సెక్టార్ లో ఉన్న దాంట్లో నోన్ కంపెనీస్ వైపుకి వెళ్ళినట్టయితే ఇంకా అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మాట్లాడండి. మీ డౌట్ నమస్తే సార్. హలో, వింటున్నారు, మాట్లాడండి. సార్ ప్రెజెంట్ రేట్ లో బజాజ్ ఫైనాన్స్ ఒకటి, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చా? ఓకే, బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. బజాజ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ. ఆల్మోస్ట్ 5,60,000 crores కంపెనీ అండి. ప్రజెంట్ 900 rupees నడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అయితే మాత్రం ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ. ఏదైతే మనకి 700 crores అంటే ఒక నియర్లీ 800 crores కంపెనీ ఇది. కానీ దీంట్లో మనకి మార్కెట్ లో ఏదైతే రిటర్న్స్ అయితే మాత్రం ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా 30% రిటర్న్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫండమెంటల్ గా అయితే స్టాక్ అయితే ఓకే. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం చూద్దాము. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ మనకి ఏదైతే 420 rupees ఇది అంటే అంత వాల్యూమ్ లేకపోయినప్పుడు కూడా రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ యాక్యురసీ గానే ఉన్నది. లాస్ట్ ఇయర్ కి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే బాగుంది. మినిమం 30% రిటర్న్ అయితే ఇస్తుంది. ఓకే, మీ దగ్గర ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ద రైట్ ప్రైస్. మీరు 400 బిలో ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు కాలర్. రాజు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్? నమస్కారం. నమస్తే కిర్లోస్కర్ ఇండియన్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ ఒక్కసారి స్టార్ట్ నేమ్ చెప్పండి మళ్ళీ. కిర్లోస్కర్ ఇండియన్ షార్ట్ టర్మ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? స్విక్మర్ SKIPPER స్విక్మర్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ రెండు చెప్పండి సార్.
ఓకే, క్లారిటీ లేదు స్టాక్ మీద. నెక్స్ట్ కాల్ తీసుకోండి. హలో సార్ ఒక్కసారి బ్రేక్ అవుతుంది మీ వాయిస్, ఒకసారి క్లియర్ గా చెప్పండి. కిర్లోస్కర్ ఇంజిన్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? కిర్లోస్కర్ ఇంజన్ సార్ ఒకటి, స్టిక్కర్ SKI TPER స్టిక్కర్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? రెండు చెప్పండి సార్. చెప్పండి సార్ స్టాక్ అది. కిర్లోస్కర్ సార్, కిర్లోస్కర్. ఓకే 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 ఓకే. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ ఆర్ బ్రదర్స్ ఏది అడుగుతున్నారు వారు? అది ఎలా ఉన్నాయి స్టాక్స్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? కిర్లోస్కర్ అయితే మాత్రం ప్రజెంట్ రేట్ లో కిర్లోస్కర్ బ్రదర్స్ కానీ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ కానీ ప్రజెంట్ రేట్ లో అయితే కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగానే ఉన్నాయి. ఇందులో కూడా మంచి రిటర్న్స్ అయితే ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి కూడా ఉన్నది. కిర్లోస్కర్ ఇండస్ట్రీ అయితే మాత్రం భారీగానే కరెక్షన్ జరిగి టేక్ ఆఫ్ అవడానికి అయితే మంచి ప్రైస్ లోనే టేక్ ఆఫ్ అవుతుంది. ఇట్లా కిర్లోస్కర్ గ్రూప్ లో మనకి అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్, చాలా లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి కంపెనీస్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు SW సోలార్ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్ రేట్ లో. ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా గతంలో బాగా లాస్ట్ ఇయర్ బాగా తారాస్థాయిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే స్థాయిలో మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్న లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ట్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా ఈ 4-5 నెలల్లో కూడా ఏదైతే 200 రూపీస్ దగ్గర 800 రూపీస్ వరకు వెళ్ళినటువంటి స్టాక్ ఇది భారీగా 800 రూపీస్ మళ్ళీ 300 రూపీస్ వరకు కూడా మనకి కరెక్షన్ జరగడం అయితే చూసాం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. దీన్ని మనం ఏదైతే మనకి ఇప్పుడు ఏదైతే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి ఇది ఒక 8,000 crores కంపెనీ, ఇది ప్రజెంట్ అయితే 300 రూపీస్ లో నడుస్తుంది. కానీ దీని కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అంత పెద్దగా ప్రోగ్రెస్ గా లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా ఓన్లీ 5% ఉన్నది. కాకపోతే ఎనర్జీ సెక్టర్ లో కొంచెం మూమెంట్ ఏదైనా వస్తుందన్న ఆశాజనకంతో ఏదైనా తీసుకోవాలి, లేకపోతే ఏదైనా 1 or 2 months లో ఏదైనా మూమెంట్ అయితే వస్తే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు రావడానికి అయితే ప్రయత్నం చేస్తే మనం ఇంకొక సెక్టర్ లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, రామాంజనేయులు గారు అడుగుతున్నారు సార్ కామెంట్, ఏదైతే 1030 షేర్స్ ఉన్నాయంట సెంట్రల్ బ్యాంక్వి, హోల్డ్ చేయమంటారా లేదంటే తీసేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, సెంట్రల్ బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకుంటే చాలా చిన్న బ్యాంక్, 30,000 crores కంపెనీ అది. ఆ బ్యాంక్ అది కూడా 36 రూపీస్ లో నడుస్తుంది. అంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. మీ బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే ప్రైవేట్ బ్యాంక్స్ కి షిఫ్ట్ అవ్వండి, లేదా గవర్నమెంట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ కి షిఫ్ట్ అవ్వండి. ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ బ్యాంక్ కానీ మన ప్రైవేట్ బ్యాంక్స్ ICICI కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ లేకపోతే HDFC బ్యాంక్ కానీ తీసుకోండి. ఇందులో అంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 41% ఏదైతే మార్కెట్ లో మైనస్ లో ఉన్నది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ లో 30,000 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్, చిన్న బ్యాంకు. దీంట్లో మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేసి సాహసం చేయొద్దు. మీరు ఏదైనా షిఫ్ట్ అవుతే బ్యాంకింగ్ సెక్టర్ లో వేరే దానికి షిఫ్ట్ అవుతే మీకు మంచి రిటర్న్స్, ఇందులో ఏదైనా లాస్ అయినా సరే అక్కడ రిటర్న్స్ తొందరగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, అట్లాగే మళ్ళీ చేశారు గోపాలకృష్ణ స్కిట్టర్ అంటారు సార్, SKITTER స్కిప్పర్ స్కిప్పర్ ఇది 5,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 480 రూపీస్ నడుస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ ఫండమెంటల్ గాను. లాస్ట్ 5 years నుంచి కూడా అబౌవ్ 50%, అబౌవ్ 40%, అబౌవ్ 60% కూడా మార్కెట్ లో అయితే మంచి రిటర్న్ ఇచ్చింది. వీరు కూడా ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటారు ఖచ్చితంగాను. ఇంకా ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకున్నా సరే ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎక్యుమిలేట్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద రైట్ ప్రైస్. 400 నుంచి 450 మధ్యలో మీరు ఎక్కడైనా ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. దీనికి కూడా సర్టెన్ బిజినెస్ ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సార్ భాస్కర్ గారు ఉన్నారు కాలర్. భాస్కర్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడిగారు. మూర్తి నాయుడు గారు ఉన్నారు సార్. డిక్సన్ టెక్నాలజీ ఒకటి డీమార్ట్ ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి ఫ్రెష్ గా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? డిక్సన్ టెక్నాలజీ. డిక్సన్ టెక్నాలజీ టెక్నాలజీస్ ఎనీ డిప్ యూ కెన్ బై. దానికి మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అదేవిధంగా డీమార్ట్ అయితే మాత్రం మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఒక 1 year నుంచి 3 years ఉండేటట్టుగా అయితే మాత్రం ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులు కొంచెం స్తబ్దంగానే ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది. దాని యొక్క బిజినెస్ మోడల్ ఎక్స్పాన్షన్ లోనూ ఓన్ సైట్స్, ఓన్ ప్రాపర్టీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్స్ అయితే కొన్ని ఉన్నాయి. అది 1 or 2 years అయితే మాత్రం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, ప్రెసెంట్ అంటే మనం చూస్తే అన్ని ఫ్లాట్ గానే కనిపిస్తున్నాయి సార్ మార్కెట్లు. కానీ ఐటీ మొన్నటి వరకు బాగుండాలి సార్, 2 రోజుల క్రితం వరకు. ఎందుకు ఐటీ కూడా ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా తగ్గింది అనుకోవచ్చా? ఎట్లా? యాక్చువల్ గా ఐటీ చూసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్ లో ఒక విప్రో తప్ప రిమైనింగ్ అన్ని కూడా 1% 2% వరకు కూడా కరెక్షన్ జరిగింది. కానీ ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే HCL టెక్నాలజీస్, టెక్ మహేంద్ర,
అదే విప్రో టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ మాత్రం కొంచెం ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి. ఐటీ అంటే ఖచ్చితంగా ఐటీ అనేది అన్ని కంట్రీస్ కూడా ముఖ్యంగా యుఎస్ బేస్ మీద ఉంటుంది కాబట్టి అండి, యుద్ధ ఎఫెక్ట్ మాత్రం ఐటీకి మాత్రం అన్ని రంగాల కన్నా ముందుగా ఎఫెక్ట్ ఇచ్చేది మాత్రం ఐటీ రంగానికి. కాబట్టి అదే దాంట్లో భాగంగానే టీసీఎస్ కానీ, కోఫోర్స్ కానీ, ఎంఫోసిస్ కానీ, అదేవిధంగా ఏదైతే ఎల్టీఐఎం కానీ, అదేవిధంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా భారీగా ఎఫెక్ట్ అయితే అయినాయి. కానీ అది కూడా తాత్కాలికమే. ఒక 1 or 2 weeks లో మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మాత్రం ముందు వరుసలో మాత్రం విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మాత్రం ఆ యొక్క ఫ్రూట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అలాంటిలో మనకి ముందుగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్కారం. నమస్తే సార్, నా పేరు ప్రశాంత్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బిఎస్సి అండ్ బ్లూ స్టార్ షేర్స్ కొన్నాను సార్. ఆల్మోస్ట్ చాలా లాస్ లో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా వీటిని ఇలాగే? బిఎస్సి బ్లూ స్టార్ అండి? బిఎస్సి అండ్ బ్లూ స్టార్ సార్. రైట్ సార్, నాయుడు గారు. ఒకటి బిఎస్సి, ఇంకొకటి బ్లూ స్టార్. ఇంకొకటి బ్లూ స్టార్. అవునండి. బ్లూ స్టార్ అయితే మాత్రం ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగా ఉన్నదండి. దీంట్లో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాకే. బిఎస్సి కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి ప్రైస్ ఉన్నది, మీకు ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అడిగారని అనుకుంటున్నాను నేను. ఇదైతే మాత్రం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ 2 weeks నుంచి ఏదైతే కొంచెం మార్కెట్ డౌన్ అయిందో దానికి కూడా మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2600 రేంజ్ లో కూడా మీరు తీసుకుంటే మళ్ళీ 3000 మళ్ళీ క్రాస్ చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ఇప్పుడు లిస్ట్ అయినటువంటి సిమెన్స్ ఎనర్జీ ఇండియా ఏ ప్రైస్ లో తీసుకుంటే బాగుంటుంది అని ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్. అంటే కొత్తగా లిస్ట్ అయినట్లు మనం కొద్దిగా వెయిట్ చేసి, ఎందుకంటే అట్ల యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కొంచెం ఒక 1 or 2 months వెయిట్ చేస్తే తప్ప ఐపీఓలో తీసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ మామూలుగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు ఉన్నది ఇది ఒక 1 or 2 months ఆగితే దాని యొక్క మూమెంట్, దాని యొక్క స్టెబిలిటీ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకొచ్చు అన్న దాని మీద మనం అసెస్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే సార్, మ్యూచువల్ ఫండ్స్ బిఐ మ్యూచువల్ ఫండ్స్ లో చేశారంట వీళ్ళు. సో 6% లాస్ లో ఉన్నాను, సో ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ లో పెద్దగా మీరు 6% లాస్ లో ఉన్నా సరే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బిఐ ఆటోమేటివ్ ఆపర్చునిటీ ఫండ్ సార్. ఏదైనప్పుడు కూడా చాలా ఎక్స్పర్ట్స్ ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్ లో ఏదైనా 1 or 2 months లాస్ లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే మాత్రం ఒక 10 to 14%, 10 to 15% ప్రాఫిటబుల్ గానే వెళ్ళే అవకాశం ఉంది. ప్లస్ మీరు కూడా మ్యూచువల్ ఫండ్ కూడా లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు చూసి కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మార్కెట్ లో అయితే కొద్ది రోజులుగా లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండి స్తబ్దంగా ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాళ్ళు పెట్టిన సెక్టార్లు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయనుకోండి, అవి కొంచెం మైనస్ లో కనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా మీరు ఒక 3 years నుంచి 5 years డౌన్ ది లైన్, లేకపోతే 5 years నుంచి 10 years డౌన్ ది లైన్ చూసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీగా తీసుకుని చేయొచ్చు. రైట్ సార్, రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ యాక్చువల్ గా వోడాఫోన్ లో 2200 షేర్స్ ఉన్నాయి సార్. అది 11 rupees తోని సార్. వింటున్నారు చెప్పండి సార్. అది షేర్స్ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎలా సార్ అని? వోడాఫోన్ ప్రెసెంట్ 6 rupees ఉంది, 6.38. అవును ఐడియా వోడాఫోన్ అంటే ఐడియా స్టాక్ ఇది. ప్రస్తుతానికి అయితే అది అంటే అలాంటి పెన్నీ స్టాక్స్ అయితే మనం అయితే కొన్నదనే చెప్తామండి. అట్లలో పెద్ద ప్రోగ్రెస్ ఏమి ఉండదు కాబట్టి అలాంటి మనం పెద్దగా ఎగ్జిట్, మీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎగ్జిట్ అవుతే మీరు ప్రోగ్రెస్ ఉండే సెక్టార్లు వేరే దాంట్లో పెట్టుకుంటే ఆ అమౌంట్ ని మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం